నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి, ఎండి యునాని వైద్యులు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. డాక్టర్, అంగం సైజ్ అనేది నిజంగానే మ్యాటరా? అంటే ఆ సైజుని బట్టి ఆడవాళ్ళు సాటిస్ఫై అవ్వడం అది నిజమేనా? కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. యాక్చువల్గా దీని మీద ఎన్నిసార్లు మాట్లాడుకున్నా రాబోయే అంటే మళ్ళీ కొత్త ప్రేక్షకులు వస్తూనే ఉంటారు. వాళ్ళకు ఒక స్టడీ ఏంటంటే ప్రతి మగవాడు తన అంగం చూసుకొని సైజ్ చూసుకొని అరే నా సైజ్ ఇంత ఉంటే ఇంతకైనా బాగుండేది అని చాలా సందర్భాల్లో అనుకుంటాడని దాని మీద స్టడీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక మగవాడు ఏమనుకుంటాడు అనేది కాదు, ఇక్కడ ఆడవాళ్ళు అంటే మహిళలు ఎంత సుఖపడుతున్నారు, ఎంత సైజు ఉంటే సుఖపడతారు అనేది వాదన. చాలామంది ఇప్పుడు మా దగ్గర నూతన మన రీసెంట్లీ ఒక ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ ఒక కొత్త జత ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళది ఫోన్ నెంబర్ మార్చుకున్నారు. వాళ్ళు మార్చుకుని ఆ అమ్మాయి MBA, ఈ బాబు MS USA. అయితే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే చెప్పాలి, ఎందుకంటే యూత్కి తెలవాలి ఇది. తను వచ్చాడు నా దగ్గర, సార్ నా ఎంగేజ్మెంట్ అయింది సార్, వారం రోజులు అయింది, నా గర్ల్ ఫ్రెండ్ అంటే నా కాబోయే నా ఫ్యాన్సీ నాకు ఫోన్ చేసి అడిగింది సార్, మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లోనే పెళ్ళే కాలేదు కదా సార్, మరి నీ అంగం సైజ్ ఎంత ఉందో అడిగేసింది డైరెక్ట్గా. నేను దాటేసాను, మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను సార్, నా అంగం ముందు బాగుండేది, హస్తప్రయోగం బాగా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చిన్నగా సన్నగా అయిపోయింది సార్. ఇప్పుడు అదైతే మన జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను, ఆ బాబు చెప్పిన విషయం. దీనికన్నా ముందు కూడా చాలా మా దగ్గర అబ్బాయిలు వస్తుంటారు, సార్ మా గర్ల్ ఫ్రెండ్ నా అంగం చూసి సైజ్ చిన్నగా ఉంది అని వదిలిపెట్టేసింది సార్ నాకు. చాలామంది చాలా చోట్ల ఈ మాట చెప్పుకుంటూ మా దగ్గర వచ్చి చాలా సందర్భాలు చెప్పడం జరుగుతుంటుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా మా దగ్గర భర్తలకు పట్టుకొచ్చి ఇద్దరు సంతానం కలిగిన తర్వాత కూడా మా ఆయన అంగం చిన్నగా ఉంది సార్ అనే సందర్భాలు చాలామంది తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే దీంట్లో మగవాళ్ళ తప్పు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పోనోగ్రఫీ ఆ సినిమా పెట్టేసి ఆ ఫిలిం పెట్టి బూత్ సినిమా పెట్టేసి ఇటు సెక్స్ చేస్తుంటాడు. అలవాటు అయిపోద్ది కొందరికి. ఇప్పుడు పాట అని ఉంటుంది కదా, ఆమె ఆ సినిమా చూసినప్పుడు ఎయిటోడికి అంగం చూస్తుంది, దాంట్లో సైజ్ పొడుగుగా ఉంటుంది, అలా ఉంటుంది వరకు నీ అంగం అలా లేదు కదా అని అక్కడ ప్రతివాదన మొదలవుతుంది. అక్కడ మా ఆయన అంగం చిన్నగా సార్ నీకు ఎలా తెలుసమ్మా అంటే మేము సినిమా చూసుకుంటే సెక్స్ చేస్తాం సార్ అని ఆమె చెప్తుంది. మళ్ళీ వీడికి అడిగితే అవును సార్ నేనే పెట్టి అలవాటు అయింది. ఇప్పుడు గొడవలు మొదలవుతాయి. ఇప్పుడు అది పెడుతున్నాడు చూస్తున్నారు ఇక్కడ తెలుసు, కానీ అయినా అమ్మాయిలు చూస్తున్నారు, పోనోగ్రఫీ అమ్మాయిలు కూడా చూస్తారు. దీని మీద చాలా స్టడీస్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ వాదన ఏంటంటే రియల్ సినిమాకు చాలా తేడా ఉంటుందమ్మా. అక్కడ ఆర్టిఫిషియల్ అంగాలు యూజ్ చేస్తుంటారు పోనోగ్రఫీలో. అంగం మీద ఇంకో అంగం పెడతారు, అది తెలియదు, సేమ్ అంగంలాగా పొడుగుంటుంది, అది అనుకుంటారు. అది కాదు, అది రీలు, ఇది రియల్. ఈ అన్నిటికన్నా ఇప్పుడు వాదన ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మా దగ్గర పెళ్ళైన కూడా 2-3 సంతానం ఉంది, అంగం చిన్న ఉంది, మా ఆయన పట్టుకొస్తుంటారు. అది ఎందుకు? ఎవరితో విని లేదా ఏదో చూసి. ఇక్కడ అసలు ఎంత అంగం సైజ్ ఎంత ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుందని ఇక్కడ వాదన, అంతే. ఇప్పుడు క్వశ్చన్ అంతే. అది పొడుగుండటం అనేది అతి ఆశ. చాలామంది బ్రెస్ట్ చిన్నగా ఉంటాయి, చాలామంది బ్రెస్ట్ పెద్దగా ఉంటాయి. ఇప్పుడు భార్య బ్రెస్ట్ చిన్నగా ఉందని భర్త గూడపడాలా? పడకూడదు కదా. ఇప్పుడు ఆమె పక్క బ్రెస్ట్ పెద్దగా ఉన్నాయి, నీ బ్రెస్ట్ చిన్నగా ఉన్నాయి అంటే గొడవలు మొదలవుతాయి. ఇక్కడ అలా కాకుండా చాలామంది మహిళలు గొడవలు ఏంటంటే నీ అంగం చిన్నగా ఉంది అని దాని మీద విడాకులు అన్నీ ఎక్కడి దాకా వెళ్తున్నాయి విషయాలు. ఏంటంటే అసలు వాళ్ళకి చెప్పే మ్యాటర్ ఏంటంటే సైజ్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మా ప్రేక్షకులు మహిళలైనా మగవాళ్ళైనా తెలుసుకోవాలి అసలు ఏంటంటే అంగం సైజు ఎంత ప్రభావం పెడుతుంది, సెక్స్లో ఎంత ప్రభావం ఉంటుంది అనేది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ముక్కు ఉందమ్మా, ఇప్పుడు నా ముక్కు ఉంది, ఇంకోటి ముక్కు పెద్దగా ఉంటుంది, ఇంకోటి ముక్కు నాకన్నా చిన్నగా ఉంటుంది. అందరు శ్వాస తీసుకుంటున్నారు, పెద్ద ముక్కుడు శ్వాస తీసుకుంటున్నాడు, ఊపిరి తీసుకుంటున్నాడు కదా. చిన్న ముక్కుడు ఇంకా ముక్కు చిన్నగుడు వాడు కూడా శ్వాస తీసుకుంటున్నాడు. ఇక్కడ ముక్కు కాదు, రంధ్రాలు సరిగా ఉన్నాయా లేదా, శ్వాస తీసుకుంటున్నాడా లేదా, ముక్కు సైజు గురించి మ్యాటర్ లేదు. అలాగే సెక్స్ అంటే శృంగారం,
అసలు యోని లోపట 2.5 ఇంచ్ లోపల ఇక్కడ వరకే జీ స్పాట్ అనేది ఉంటుంది. ఓకే 2.5 ఇంచులు ఉంటే అంగం చాలు. 3 ఇంచులు 2 ఇక్కడ రాపిడి చేసినప్పుడు యోని పై కూడా ఉంటుంది కదా, ఇక్కడ రాపిడి చేసే వరకు వాళ్ళు మహిళలు భావి ప్రాప్తి చెందుతారు. సెన్సిటివ్ పార్ట్ ఇది. యోని మీద క్లైటోరిస్ అని చిన్న ఒక బటన్ లాగా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది, లోపల ఉంటుంది, దాని ఆకారం లోపల ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అది ఇక్కడ దాకా లోపల దాకా ఉంటుంది. అది మొత్తం సెన్సిటివ్ పార్ట్. మగవాళ్లకు ఈ బుల్లెట్ ఉంటుంది కదా, గ్లాన్స్ సెన్సిటివ్ పార్ట్. మహిళల్లో ఈ పార్ట్ ముందు భాగం చాలా లోపల వరకు ఉంటుంది. ఇలా ఉంటుంది దాని షేపు, ఇలా ఉంటుంది దాని షేప్. వాళ్ళు సుఖపడేది ఎక్కడ అంటే సెన్సిటివ్ పార్ట్ ఇక్కడ రాపిడి చేస్తేనే సుఖపడతారు ఆడవాళ్ళు, అంటే మహిళలు. అంతేగాని లోపల 6 ఇంచుల అంగం లోపల పెట్టినా కూడా వాళ్ళు ఇన్సెన్సిటివ్, అక్కడ సెన్సిటివ్ నరాలు ఉండవు లోపల. కాబట్టి వాళ్ళకు లోపల ఇంకా లోపల పెడితే యూట్రస్ తగిలి పొత్తిగడుపులు నొప్పి లేస్తుంది వాళ్ళకు, మహిళలకు. కానీ ఈ 2.5 ఇంచులు 3 ఇంచులు ఉంటే చాలమ్మా. అంగం సైజు పెద్దగా సైజు ఉండాల్సిన అవసరం లేదు. దొడ్డుగా ఉండి 3 ఇంచులు ఉంటే, అంగం స్తంభించాక 3 ఇంచులు ఉంటే ఒక స్త్రీ సుఖపడటానికి చాలు, దాంపత్య జీవితానికి చాలు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆమె సుఖపడే వరకు ఇతని అంగంలో గట్టితనం ఉండి తీరాలి. అంగం సస్టైన్ అయిపోయి బ్లడ్ దీంట్లో రిటర్న్ అయిపోయి ఉండాలి, ఆగి ఉండాలి. అప్పటి వరకు యోనిలో స్ట్రోక్ ఇస్తున్నప్పుడు తను సుఖపడుతుంది తప్ప సైజ్ గురించి సైజ్ అసలు మ్యాటరే కాదు. కాకపోతే దీని మీద స్టడీస్ ఉన్నాయి. ఎక్కువ మంది మహిళలు పెద్ద అంగం ఉందంటేనే ఇష్టపడతారు. కానీ కొందరు స్త్రీలు అన్న మాట ఏంటంటే, మహిళలు అన్న మాట, మా పార్ట్నర్ నాతో ప్రేమ ఉంటే సైజ్ మ్యాటరే కాదన్నారు. అందుకోసమే దీని కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. నేను ఒక్కటే చెప్తాను, సైజ్ కాదమ్మా, నిలకడ, స్టిఫ్నెస్, గట్టితనం, అంగం రౌతులాగా రాడులాగా చిన్నగా కత్తి చిన్నగా ఉంటుంది, పెద్ద పెద్ద సొరకాయలు కోసిపడేస్తుంది. బ్యాట్ చిన్నగా ఉన్న బ్యాట్ ఇప్పుడు కొందరు ప్లేయర్స్ పొట్టిగా ఉంటారు, రాణిస్తారు, ఎన్నో వేరే సంచలనం కొడతారు. పెద్ద బ్యాట్ ఉన్నాడు 4-5 రన్లకి అవుట్ అవుతుంటాడు. సైజ్ కాదు ఇక్కడ మ్యాటర్, సామర్థ్యం, శక్తి, టైమింగ్, ఈ 3 బాగుండాలి. లేకపోతే బెడ్ మీద రాణించలేడు. సైజ్ కాదు. కొన్ని దేశాల్లో అంగం పుట్టుకతో చిన్నగా ఉంటుంది వాళ్ళది, వారు రాణించట్లేదా? మా దగ్గర ప్రతి 3-4 రోజుల్లో ఓ జంట వచ్చి గొడవ చేసుకుంటారు సైజ్ గురించి. మళ్ళీ ఇక్కడ చెప్తారు, హస్తప్రయోగం వల్ల పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ సైజ్ వచ్చేస్తారు తిరిగి. మా యునాని వైద్యంతో, ట్రీట్మెంట్తో పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయితే మళ్ళీ పెద్దగా అవుతుంది, దొడ్డుగా ఉన్న అంగం సైజ్ సన్నగా అయిపోతే మళ్ళీ దొడ్డుగా అవుతుంది. పుట్టుకతో లేని సైజు రాదు. పుట్టుకతోనే వాడికి సైజ్ చిన్నగా ఉందనుకో, వాడు పెద్దగా కాదు. హస్తప్రయోగంతో పాడైన అంగం సైజ్ మళ్ళీ తిరిగి పొందొచ్చు, మళ్ళీ పవర్ పొందొచ్చు. అలాగే సామర్థ్యం అంటే టైమింగ్, శృంగారంలో కావాల్సిన టైమింగ్ కూడా మళ్ళీ పాత యవ్వనం తిరిగి వచ్చేస్తుంది. యునాని మందులతో రాడులాగా, రౌతులాగా, రాకెట్ లాగా దూసుకుపోయేంత శక్తి మళ్ళీ అంగంలో వస్తుంది. బెడ్ మీద రాడించగలుగుతాడు. వినరు కానీ ప్రేక్షకులు, మీలో ఎవరికైనా పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న సన్నగా అయిపోయినా, మీరు శృంగారంలో టైమింగ్ తగ్గినా, వీర్యం తగ్గినా, కణాలు తగ్గినా, దాని కదలిక తగ్గినా నాతో సంప్రదించండి. శాశ్వతంగా టెంపరీ ట్రీట్మెంట్ మా దగ్గర కాదమ్మా, శాశ్వతమైన ట్రీట్మెంట్. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, వేరే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ పథ్యం లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్. విన్నారు కదండి. మీలో ఎవరి సమస్య ఉంటే సంప్రదించవచ్చు. అప్పటి వరకు సెలవు. ఓకే, ధన్యవాదాలు.